నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తమ భూభాగం నుంచి ఎవరో వచ్చి ఎవరి మీద యుద్ధం చేస్తామంటే చూస్తూ ఊరుకోవటానికి మేము చిన్నపిల్లలం కాదని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ తేల్చి చెప్పేసింది. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య శాంతి చర్చల కోసం మొన్న 6-7 తేదీల్లో ఇక్కడ టర్కీలో జరిగింది. ఒక పెద్ద సమావేశమే జరిగింది. రెండు వైపుల నుంచి, రెండు దేశాల నుంచి ప్రజలు, రెండు దేశాల నుంచి నాయకులు పాల్గొన్నారు అక్కడ. అండ్ చాలా వరకు ఏంటంటే ఎలాగైనా సరే టర్కీ ప్రయత్నం చేసింది. ఏమని? వీళ్ళిద్దరి మధ్య సంధి కుదుర్చాలని. రెండు ఇస్లామిక్ దేశాలే కదా, సంధి కుదుర్చాలని. ఈ సంధి కుదుర్చాలని ఇక్కడేమో శుద్ధులు చెబుతుంది, పక్కన ఇజ్రాయెల్కి ఏమో అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తుంటుంది టర్కీ. సరే, అంశం పక్కన పెడితే తాలిబన్స్ ఏమన్నారు? ఎందుకంటే తాలిబన్స్ ఈ మధ్యకాలంలో చూస్తే తాలిబన్స్కి పాకిస్తాన్కి మధ్య వైరం విపరీతంగా పెరిగిపోతుంది. పరస్పర దాడులు జరుగుతున్నాయి. మనం చూసాం, ఆఫ్ఘన్ క్రికెటర్లు 3 చనిపోయారు కూడా వీళ్ళు పాకిస్తాన్ చేసిన దాడిలో. ఇదంతా చూస్తే కనుక అంటే టర్కీ, ఖతార్ ఈ రెండు దేశాలు కూడా మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించాయి. ఈ చర్చలు విఫలమైన తర్వాత పాకిస్తాన్ తమ అభివృద్ధిని అడ్డుకుంటోంది, బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు? ఇన్ఫ్యాక్ట్ 6-7 తారీఖుల్లో జరిగాయి ఇవి. తాలిబాన్ ప్రభుత్వం 2 సోదర దేశాలు టర్కీ, ఖతార్ చర్చలు నిర్వహించి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. తాలిబాన్ ప్రభుత్వం తరఫున మీ 2 దేశాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 6-7 తేదీల్లో జరిగిన చర్చలకు ఆఫ్ఘన్ ప్రతినిధులు మంచి విశ్వాసంతో, తగిన అధికారంతో హాజరయ్యారు. పాకిస్తాన్ చివరికి ఈ సమస్యను తీవ్రంగా, నిర్మాణాత్మకంగా ముగిస్తుందని ఆశించాము. అయితే పాకిస్తాన్ మరోసారి తన ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాన్ కోఆపరేటివ్ యాటిట్యూడ్ని ప్రదర్శించింది అని చెప్పేసి ఆ ప్రకటనలో ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. తన భద్రతకు సంబంధించిన అన్ని బాధ్యతలను ఆఫ్ఘన్ ప్రభుత్వం తీసుకోవాలని, కానీ ఆఫ్ఘన్ భద్రతకు మాత్రం పాకిస్తాన్ హామీ ఇవ్వటం లేదని. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటి అడుగుతోంది? తమ భద్రతకు సంబంధించిన ప్రతి బాధ్యత ఆఫ్ఘన్ ప్రభుత్వం తీసుకోవాలట, కానీ ఆఫ్ఘన్ భద్రతకు సంబంధించిన మాత్రం పాకిస్తాన్ హామీ ఇవ్వదట. ఇది ఇవ్వనప్పుడు ఎందుకు వస్తారు తాలిబన్స్ ముందుకి? పాకిస్తాన్ ప్రవర్తన వల్ల చర్చలు ఫలించలేదని అంటూనే తాలిబాన్లు ఇంకో మాట అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తన గడ్డను మరొక దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ఎవరిని అనుమతించదు. ఇట్ హాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఏ విదేశీ దేశం కానీ, సంస్థ కానీ దాని సార్వభౌమాధికారం, స్వాతంత్రానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి, అంటే ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి, స్వాతంత్రానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి మేము అనుమతించం అని తేల్చేసింది. కాబట్టి విదేశీ దురాక్రమణల నుంచి ఆఫ్ఘనిస్తాన్ని రక్షించుకుంటాం. యుద్ధం చెలరేగితే ఆఫ్ఘనిస్తాన్ పెద్దలు, యువత ఇద్దరూ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇంత కేటగిరికల్గా ఒక బ్రేవ్ స్టేట్మెంట్ ఆఫ్ఘనిస్తాన్ రిలీజ్ చేసింది అంటే దాన్ని మనం ఎలా ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిందంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధంగా ఉంది, సమాయత్తం అవుతుంది. దాని శక్తియుక్తులు, దాని బలాబలాలు పక్కన పెడితే పాకిస్తాన్ బలహీనతల గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అటువైపే చూద్దాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అవతల బలూచిస్తాన్ తోటి పాకిస్తాన్కి సంబంధాలు లేవు, ఆల్మోస్ట్ తెగిపోయాయి. 51 నుంచి 55 గిరిజన తెగలు ఒక సమూహంగా ఏర్పడి బలూచిస్తాన్ని కాపాడుకుంటున్నాయి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతోటి. అండ్ బలూచీలు నేరుగా వచ్చి ఇక్కడ భారతదేశానికి ఐక్యరాజ్య సమితికి ఒక విజ్ఞప్తి కూడా చేశారు ఇటీవల కాలంలో, తమని స్వతంత్ర దేశంగా గుర్తించండి, ప్రకటించండి అని. సో దట్ ఈస్ దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా వాళ్ళకి ఇక్కడ అయితే ఆశ్రయం దొరికింది భారతదేశంలో. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక టాకింగ్ క్లబ్. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళని పెద్దగా కేర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏదో మనకున్న వేదన్ని, లేకపోతే మనకున్న సంతోషాన్ని పంచుకోవటానికి, చెప్పుకోవటానికి యుఎన్ఓ ఒక వేదికే, కానీ అదేదో అక్కడికి వెళ్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయనే సందేహాలు కానీ, నమ్మకాలు కానీ ఎవరికి లేవు. ఆఫ్ఘనిస్తాన్కి అసలే లేదు. సో ఒక మాట తాలిబాన్ ప్రస్తావన చేశాం కాబట్టి దానికి అవతల ఖైబర్ పఖ్తూన్ఖ్వా అవతల వీళ్ళు బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ సైన్యాన్ని అసలు ఆ ఏరియాలోకి ఎంటర్ కానిట్లా. గ్వాదర్ పోర్ట్ అక్కడే ఉంది. చైనా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని రూపాయి జమ చేసి, అంటే వాళ్ళ కరెన్సీలో మొత్తం జమ చేసి అక్కడ బ్రహ్మాండమైన పోర్టుని అభివృద్ధి చేసిన తర్వాత ఆ పోర్టు దగ్గరికి వస్తే కాళ్ళు ఎరగొడతామని చెప్పేసి వీళ్ళు బలూచీలు పాకిస్తాన్ని బెదిరిస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఒక 5-6 నెలల క్రితం లెఫ్టినెంట్ కాదు
ఫీల్డ్ మార్షల్ అని ఆయనే ప్రకటించుకున్నాడు. షహబాజ్ షరీఫ్ చేత ఇప్పించుకున్నాడు అది ఆ బిరుదు. ఫీల్డ్ మార్షల్ అనబడే ఫీల్డ్ మార్షల్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ వెళ్తే ఎంబడి పడి తరిమారు అక్కడి నుంచి. చావు తప్పి కన్నులొట్టపై చివరికి లాహోర్ చేరుకున్నాడు ఆయన. అక్కడి నుంచి ఇస్లామాబాద్. ప్రెసిడెంట్కే దిక్కు, అక్కడ సైనిక పాలకుడికే దిక్కు లేదు, వాళ్ళు రాని ఇట్లా. అదొక డ్రాబ్యాక్ ఈరోజు పాకిస్తాన్కి. మరోవైపు ఇది తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ చేస్తున్న విధ్వంసం పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తుంది, కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చెవిలో జోరీగా కాలి కింద ముళ్ళు మాదిరి అది నిత్యం పాకిస్తాన్ని సతమతం చేస్తూనే ఉంది. సో అదొక బాధ. సరే, యాజ్ రైట్లీ టోల్డ్ బై ఆఫ్ఘనిస్తాన్, ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, వాళ్ళు ఏం చెప్పారు? మా పిల్లలు రెడీ, మా యువత రెడీ, మా పెద్దలు రెడీ, యుద్ధానికి వస్తావా, చూసుకుందాం. ఇది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఇలా సఫకేట్ చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మొన్నటికి మొన్న వాళ్ళకి పైసలు లేక సౌదీ వాళ్ళకి సైన్యాన్ని పంపించుకున్నారు. అంటే అద్దెకి సైన్యం అనమాట, అద్దెకి పాకిస్తాన్ సైన్యం. అది వాళ్ళ పరిస్థితి. ఎలా పంపిస్తే వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు ఇంకో 50 రూపాయలు ఉంటే ఆ రోజు రొట్టె తినచ్చు, 1 లీటర్ పాలు కొనుక్కోవచ్చు. అది వాళ్ళ ఆలోచన. ద్రవ్యోల్బణం బాగా, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయిన తర్వాత అండ్ ఉద్యోగాలు లేవు, వ్యవసాయం లేదు. మనం ఇటువైపు నుంచి చూస్తే సింధు ట్రీటీ, దాన్ని మనల్ని సస్పెండ్ చేసాం ఆ ట్రీటీని. వీళ్ళు వెళ్ళి యుఎన్ఓలో చెప్పుకుంటారంట. ఎవడింటాడు వీళ్ళ మాట? అసలు యుఎన్ఓ చెబితే భారతదేశం ఎందుకు ఉంటుంది? ట్రీటీ ఎందుకు సస్పెండ్ చేసామనే దానికి స్పెసిఫిక్ రీజన్స్. వాళ్ళు ఏం మాట్లాడతారు అక్కడికి వెళ్ళి యుఎన్ఓలో ఉన్న పాకిస్తాన్ రాయబారి ఆయన అసీం ఇఫ్తేకర్ ఏం మాట్లాడతాడు? వచ్చి భారతదేశం వెపనైజ్ చేస్తోంది న్యాచురల్ రిసోర్సెస్ని, వెపనైజ్ చేస్తోంది అంటే ఒక భయానకమైన వర్డింగ్ అనమాట అది. అంటే మీరు చెబితే వాళ్ళు నమ్మేస్తారు. చెప్పే నీకు శాంక్టిటీ లేనప్పుడు వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో 157 దేశాలు ఉంటే నీ శాంక్టిటీ ఏంటి? అందులో నిన్ను ఒక టెర్రరిస్ట్ ప్రాంతంగా గుర్తించారు, దేశంగా కూడా ఎవడు గుర్తించలా. టెర్రరిస్టుల ఉత్పత్తి కేంద్రము, కర్మాగారము పాకిస్తాన్ అంటే. సో నీకు అలాంటి క్రెడిబిలిటీ ఉంటే నువ్వు యుఎన్ఓలో నెత్తినోరు కొట్టుకుని నిన్నేవాడేవాడు. విన్నా కూడా ఓహో అలాగా అని చెప్పేసి సంతకం పెట్టి ఉండని ఒక కాగితం తీసుకుంటారు. సో ఇటువైపు నుంచి అది అంటే 3 వైపుల నుంచి, ఒకవైపు బలూచీల నుంచి ఉంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అవతల, అండ్ ఇంకో స్టేట్ ఏదో ఉంది, ఆ స్టేట్ అసలు వీళ్ళని పట్టించుకోదు, వీళ్ళు రాజ్యం ఉన్నట్టు కూడా అంగీకరించదు. పంజాబ్ అండ్ సింధ్ ఏరియాలో, పాకిస్తాన్లోని పంజాబ్ అండ్ సింధ్ ఏరియాలో నీటికి కటకట, వ్యవసాయం నడవట్లా, సింధు జలాలకి సంబంధించిన వివాదం నడుస్తూనే ఉంది. యువతల పక్క బార్డర్లో మళ్ళీ టెర్రరిస్ట్ క్యాంపులు కట్టుకుంటున్నారు. అమెరికా వాళ్ళు వేసిన బెచ్చంతో, అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర తెచ్చుకున్న లోన్ తోటి చదువు సంధ్యలు ఏమీ లేకుండా అక్కడ ఉన్న పిల్లల్ని, యువతరాన్ని ఉద్యోగాలు ఇవ్వకుండా, వాళ్ళకి చదువు ఉద్యోగాలు ఇవ్వకుండా టెర్రరిస్టులు తయారు చేస్తున్నారు. బార్డర్ వెంబడి మళ్ళీ మీరు దాడులకు తెగబడే ప్రమాదం ఉన్నట్టు సమాచారం ఉంది. ఇన్ని సమస్యల మధ్య సతమతమవుతున్న, అతలాకుతలమవుతున్న పాకిస్తాన్ని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ రూపంలో, సరే వాళ్ళు ఏదో తంటాలు పడుతున్నారు. వాస్తవంగా ఈయన ఒక రబ్బర్ స్టాంప్. సయ్యద్ అసీం మునీర్ ఏదైనా చెబితే అది చేయడం ఒకటే ఈయన చేయగలిగింది మ్యాక్సిమం. సో అదే చేస్తున్నాడు. చూద్దాం ఈరోజు మరి పాకిస్తాన్ మీద తాము యుద్ధానికి రెడీ అని తాలిబాన్లు చెప్పారు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళతోనే యుద్ధం చేస్తుందా, మనతో చేస్తుందా, అంతర్యుద్ధాన్ని అడ్రస్ చేస్తుందా, బలూచీలని నుంచి వచ్చే దాడుల్ని, వాళ్ళ నుంచి ఎదురవుతున్న దాడుల నుంచి తప్పించుకుంటుందా? ఇది కాలమే తేల్చి చెప్పాలి.